100% చెప్పారు, చిన్న నిర్మాతలకి ఎలాంటి పెంపు లేదని చెప్పారు. దీని మీద మీకు ఓకేనా ఏంటి? మీ మీటింగ్ ఏమైంది? చర్చలు మొత్తం కూడా రిఫార్మ్ అయ్యాయని భావిస్తాము. చర్చలు కానీ పిలిచారు, ఒక పర్సెంటేజ్ విధానం చెప్పారు, కానీ దాన్ని అందరికీ ఇస్తే మేము అంగీకరిస్తామని చెప్పాము. కానీ వారు పర్సెంటేజ్ ఇచ్చినట్టుగా ఇచ్చుకుంటూ ఫెడరేషన్ విభజించాలన్నట్టుగా పర్సెంటేజ్ క్రియేట్ చేశారు. అది అసలు మేము ఒప్పుకోలేదు. తర్వాత మళ్ళా ఛాంబర్ ఇంత ప్రయత్నాలు చేసింది. అట్లా ఫెడరేషన్ విడివిడిగా చేయడం కరెక్ట్ కాదని మేము ఒకటే చెప్పాము. మేము పర్సెంటేజ్లు 30% అన్నదాన్ని మేము విభజించడానికి సిద్ధపడ్డాము. కానీ వారు ఫెడరేషన్లో కొన్ని యూనియన్లకి అసలు పెంచము, కొన్ని యూనియన్లకు పెంచుతాము అనే విధానం మాకు నచ్చక మేము దాన్ని ఒప్పుకోలేదు. మేము తదుపరి మేము తెలియజేస్తామని చెప్పాము. ఏది ఏమైనా సరే అసలు ఆ వేతనాలు వారు ఇచ్చిన ప్రపోజల్ మేము ఏది ఒప్పుకోలేదు. అయితే వాళ్ళు మ్యాక్స్ ఒప్పుకున్నట్లే అన్నట్లు ఇందాక మాట్లాడారు. అదేనండి, పైకి మాత్రం ఫిగర్ చెప్పారు. ఆ ఫిగర్లో మళ్ళా అందుకే వాళ్ళ మీద చెప్పలేదు. కొన్ని యూనియన్లు ఏదైతే 1500 లోపు 2000 లోపు ఉన్నవి మేము మాట్లాడతాం, కానీ ఆ పైన ఉన్న ఏది మాట్లాడము, ఏది పెంచము అన్నారు. అట్లా ఒక యూనియన్ అన్నాక 13 యూనియన్లు డైలీ వేజెస్ యూనియన్స్ ఉంటాయండి. ఆ 13 డైలీ వేజెస్ యూనియన్కి సమానంగా పెంచాలని చెప్పాము. ఆ తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే కనుక అది తర్వాత మళ్ళీ కూర్చొని మాట్లాడతామని చెప్పాము. కానీ దానికి వాళ్ళు అంగీకరించకుండా ఒక ఫిగర్ అనేది చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. కానీ అక్కడ జరిగింది అయితే వేరు, ఇక్కడ మాట్లాడింది వేరు. ఆ వేతనాల పెంపు అనేది డైలీ వేజెస్ వర్కర్స్ అందరికీ ఒకే పర్సెంటేజ్ ఉండాలి తప్ప వాళ్ళు ఫెడరేషన్లో ఉన్న కొన్ని యూనియన్లు విడగొట్టడానికి ఆ యొక్క పర్సెంటేజ్ విధానం అనేది బయట పెట్టారని చెప్పి మేము భావిస్తున్నాం. ఏది లేదండి, పాత కండిషన్లు యథావిధిగా ఉంటాయి. ఈ కొత్త వేతనాల దగ్గర ఆగిందండి. ఇప్పుడు వేతనాల పెంపు విషయంలోనే పర్సెంటేజ్ విషయంలోనే ఆగింది తప్ప కండిషన్స్ అన్ని పాతవే. ఇప్పుడు వాళ్ళు ఓకే అన్నట్లే వాళ్ళు అంటున్నారు, మీరు కాదంటారు. నెక్స్ట్ మీ కార్యాచరణ? మా కార్యాచరణ అనేది మేము వాళ్ళకి చెప్పామండి. వాళ్ళు పిలుస్తామని చెప్పారు ఛాంబర్ వారు మాట్లాడి. మళ్ళీ మీరు తర్వాత ఎలా చేయాలని కూడా చెప్పాము. వాళ్ళు మమ్మల్ని అడిగారు, ఇప్పుడు మీరు ఏ పర్సెంటేజ్ వరకు అయితే మీరు బ్రేక్ అవుతారండి. కానీ ఒకటే చెప్పాం, ఏది పెంచినా డైలీ వేజెస్ యూనియన్ 13 యూనియన్లకి ఒక పర్సెంటేజ్ పెంచాల్సిందే. ఆ తర్వాత మీకు ఎక్కడే ఏదైనా తేడాలు కనుక అనిపిస్తే కనుక తర్వాత అగ్రిమెంట్స్ విషయంలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క యూనియన్ పిలిచి మాట్లాడినప్పుడు కొన్ని యూనియన్లకు మళ్ళీ పెంచాలని కూడా చెప్పాము. కామన్గా 13 యూనియన్లు పర్సెంటేజ్లో ఉన్నప్పుడు కొన్ని యూనియన్లు తగ్గడానికి సిద్ధంగా ఉంటాయి, కొన్ని యూనియన్లు పెరగడానికి సిద్ధంగా ఉండాలి అని కూడా చెప్పాము. దాన్ని బట్టి ఛాంబర్ వారికి ఇప్పుడు ఆ తర్వాత వారు వెళ్ళిన తర్వాత మేము ఇంకా ఛాంబర్ అధ్యక్షులు అన్ని వారు వివరంగా అడిగారు మమ్మల్ని. ఆ పర్సెంటేజ్ అంతా కూడా వారికి వివరించడం జరిగింది. రేపు పాదయాత్ర, అమరణ నిరాహార దీక్ష ఇట్లా ఏదో అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అండి? రేపు పాదయాత్రలు అటువంటి ఏం చేయమండి. కానీ మేము అందరం కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మా నిరసన అనేది తెలియజేయడానికి మా కార్మిక సోదరులందరూ కూడా వారు కంపల్సరీ మన నిరసన తెలియజేయాలంటున్నారు. ఎక్కడ మేమంటే పాదయాత్ర అనేది ఎక్కడా లేదు, ఒకే దగ్గర మన 7 acres ఎదురుగా జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్, మేనేజర్స్ యూనియన్ అన్నీ ఉన్నాయి, యూనియన్లు అన్నీ ఉన్నాయి. అక్కడే అందరూ గ్యాదర్ అయ్యి రేపు మార్నింగ్ 8 to 8:30 మధ్యలో గ్యాదర్ అయ్యి, ఎందుకంటే రేపు సెకండ్ సండే అన్ని యూనియన్లు కూడా జనరల్ బాడీ మీటింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ గ్యాదరింగ్ అయిన తర్వాత అన్ని అసోసియేషన్లో, ఎందుకంటే ఇప్పుడు వారు చెప్పిన ప్రపోజల్స్ కానీ అన్ని కూడా మేము యూనియన్ సభ్యులు కూడా చెప్పాలి కాబట్టి అక్కడ అందరూ గ్యాదర్ అయ్యి మా నిరసన తెలియజేసి ఆ తర్వాత అన్ని యూనియన్లో సెకండ్ సండే మీటింగ్స్ అన్ని పెట్టుకుని సభ్యులందరూ తెలియజేయాలని నిర్ణయించమైంది. ఈ రోజు అయితే మళ్ళీ జరుగుతున్నాయి, ఇంకా 3 షూటింగ్ యాడ్ అయ్యాయి, షూటింగ్లు అయితే అంటే వాళ్ళు ఎలా పెట్టుకున్నారో మాకు తెలియదు. షూటింగ్లు జరుగుతూనే ఉన్నాయి. పెద్ద కంపెనీలు మాత్రం 30% ఇస్తున్నారు. ఏ రోజు పేమెంట్ ఆ రోజే ఇస్తున్నారు. క్రాఫ్ట్ వైజ్ ఇండివిజువల్గా పెంచితే మీకు ఓకేనా? అట్లా ఉండదండి. ఇండివిజువల్గా అంటే అది తర్వాత పర్సెంటేజ్ విధానం కరెక్ట్గా ఉంటుంది. అందరికి 30 ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టపడట్లేదు. 2,000 వాళ్ళకి వాళ్ళు హామీ ఇచ్చారు, 5,000 ఒక పర్సెంటేజ్, 10,000 వచ్చే వాళ్ళకి ఒక పర్సెంటేజ్. దానికి మీరు హామీ ఓకేనా? మేము దానికి ఓకే ఉన్నామండి, దానికి ఓకే చెప్పాము. ఆ మిగతా ఎక్కువగా ఏమున్నాయో వాటికి పర్సెంటేజ్ విధానం కూడా చెప్పడం కూడా చెప్పాము. అది వారు చెప్పలేదు. ఇప్పుడు వారు చెప్తారో లేదు చూస్తాం.